తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా కొనసాగుతున్నాయి. ఇవాళ మూడో రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఇవాళ కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. అనంతరం చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. అలాగే ఇవాళ సభ ముందుకు తెలుగు వర్సిటీ చట్ట సవరణ బిల్ తీసుకురానున్నారు. ఇప్పటికే పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీగా మార్చాలి అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే వర్సిటీ పేరు మార్పుపై తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా జగదీష్ రెడ్డి అంశం అసెంబ్లీలో చర్చకొచ్చే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ లేవనెత్తే అంశాలపై జవాబు చెప్పేందుకు సిద్ధమంటోంది రేవంత్ ప్రభుత్వం. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే తీరుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రాజేశ్వరి, మైకాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు మూడవ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఉభయ సభల్లో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఏదైతే చర్చ ఉందో దానిపై ఈ రోజు కూడా మూడో రోజు కూడా ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుంది. గురువారం రోజు వివిధ రాజకీయ పార్టీలు దీనిపై ఇప్పటికే గవర్నర్ ప్రసంగంపై తమ అభిప్రాయం చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభానాయకుడిగా గవర్నర్ తీర్మానంపై తన యొక్క ప్రభుత్వ వర్షన్ కూడా తను వినిపించబోతా ఉన్నారు. ఉభయ సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సమాధానం చెప్పబోతా ఉన్నారు. అదేవిధంగా గవర్నర్ తీర్మానానికి సంబంధించి పూర్తి చర్చ అనంతరం దాన్ని సభ ఆమోదించనుంది. ఆమోదించిన తర్వాత ఈరోజు తెలుగు యూనివర్సిటీ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం దానికి పేరు మారుద్దామని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని సురవరం ప్రతాపరెడ్డిగా పేరు మారుస్తూ సెప్టెంబర్ 20వ తేదీన క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి యూనివర్సిటీ పేరు మార్పు ఏదైతే ఉందో అది 10వ షెడ్యూల్లో ఉండడంతో ఇన్ని రోజులు కూడా అది మార్చడానికి అవాంతరాలు ఏర్పడ్డాయి. ఇక ఈ యొక్క పేరు మార్పుతో పాటు ఇక నుంచి కూడా తెలంగాణ వారికే ఈ యొక్క యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పించాలని చెప్పి కూడా చట్ట సవరణను ఈ అసెంబ్లీలోకి ఈరోజు బిల్లు ద్వారా తీసుకురాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి కసరత్తు కూడా చేయడం జరిగింది. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు మరోసారి సభలో నిరసనలు తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ అంశం, అదేవిధంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి స్ట్రెచర్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే రాజకీయంగా దుమారం రేపుతా ఉన్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సభలో నిరసన తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఈ యొక్క స్ట్రెచర్ కామెంట్స్ పైన, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ అంశం ఏదైతే ఉందో ఈ సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలుపబోతా ఉంది. అయితే ఏ రకంగా నిరసనలు తెలుపబోతా ఉందా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు అయితే ఉభయ సభలకు కూడా హాజరు కాబోతా ఉన్నారు. నిన్న కేసీఆర్తో భేటీ అయినటువంటి పలువురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్తో చర్చించడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో ఎట్లాంటి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించాలనే దానిపైన కూడా నిన్న కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈరోజు వ్యవహరించవలసిన తీరు, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టాలనే దానిపై కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై చర్చించేందుకు కూడా అసెంబ్లీని వేదిక చేసుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా అంటే ఖచ్చితంగా సభకు హాజరు కావాలని చెప్పి కూడా కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు కూడా ప్రశ్నోత్తరాల సమయాన్ని ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈరోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానము, చర్చ, ఆమోదం, అదేవిధంగా దాని తర్వాత యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, అదేవిధంగా తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక శాసన మండలిలో కూడా ప్రధానంగా గవర్నర్ ప్రసంగంపై ఏదైతే ధన్యవాద తీర్మానం ఉందో ఆ చర్చ ఈరోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం దానికి మండలిలో కూడా రిప్లై కూడా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.